ఈసారి అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీనే అంటూ చాలా సర్వేలు వెల్లడించాయి. ఇక అదే ధీమాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల సమస్యల గురించి, ప్రజాసేవ గురించి ఎన్నో రకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు అంటూ ఎన్నో వార్తలు వైరల్గా మారాయి. ఇక ఇదే తరుణంలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆయన మంత్రుల క్యాబినెట్ ఉంటుంది అనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీనే అంటూ ఇక్కడ టీఆర్ఎస్ కూడా గట్టి ధీమాతోనే చెప్పింది. ఇదే తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గనక అధికారంలోకి వస్తే ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉంటారు, ఏ స్థానాల వాళ్ళు ఎమ్మెల్యేలుగా వస్తారు, అలాగే ఏ ఏ స్థానాల్లో ఎంపీలు గెలుస్తారు, ఎవరు మంత్రుల హోదాకు వస్తారు అనే విషయం మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఇక ఇదే క్రమంలో స్పీకర్ ఎవరు అనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. అయితే స్పీకర్ ఎవరు అనే దాని మీద రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంతమంది పేర్ల ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తుంది. దానిలో ముఖ్యంగా ఉన్నది ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈసారి అంటే 2019 ఎన్నికల సమయంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే తరుణంలో స్పీకర్గా మాత్రం ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే గతంలో టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అసలు వైఎస్ఆర్సీపీలో నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావుని తీసేయాలని, అయితే ఆయన ఉనికి కూడా ఎక్కడ ఉండకూడదు అంటూ అప్పట్లో ప్రచారం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా నిజమా అబద్ధమా అనే విషయాల్లోకి వస్తే చాలా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకునే లోపు అది అబద్ధమనో నిజమనో చూసే ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఇక అదే తరహాలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కనుక స్పీకర్గా మారితే వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు అధ్యక్ష అని పిలవడం తప్పదు అంటూ కొంతమంది టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నారు. అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ తరఫున దగ్గుపాటి వెంకటేశ్వరరావే స్పీకర్గా అవుతాడా అంటే ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేమని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది పోటీలో ఉన్నారు అంటూ ఎంతోమంది సీనియర్ నేతలు, సీనియర్ నాయకులు ఈ స్పీకర్ పదవి కోసం ఇష్టపడే వాళ్ళు కూడా లేకపోలేదు అంటూ మరికొంతమంది వాదన వినిపిస్తున్నారు. మరి ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే దగ్గుపాటి వెంకటేశ్వరరావే స్పీకర్గా అయ్యే అవకాశం ఉందా, లేదా మీ నుంచి ఏదైనా ప్రతిపాదన వేరేగా ఉందా అనే విషయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.